నమస్తే, వెల్కమ్ టు సిటిజన్ న్యూస్. నా కొడంగల్ నియోజకవర్గానికి అన్ని కాలేజీలు తీసుకుని వచ్చానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి 103 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అక్షయ పాత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న మిడ్ డే మీల్స్ కిచెన్ భవన్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. మహిళా శక్తి పథకంలో భాగంగా మద్దూరు మండల మహిళా సమాఖ్య నడిపే ఆర్టీసీ బస్సును ప్రారంభించారు. దీంతో పాటు అంగన్వాడీ భవనాల నిర్మాణం, 10 జీపీ భవనాలు, అగ్నిమాపక కేంద్రం, ఇతర అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మాట్లాడుతూ నియోజకవర్గ కొడంగల్ ప్రజలను ఉద్దేశించి కాలేజీ తీసుకొచ్చాను, నర్సింగ్ కాలేజీ తీసుకొచ్చాను, పారామెడికల్ కాలేజీ తీసుకొచ్చాం, అగ్రికల్చర్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్, ఐటీఐ తీసుకొచ్చాం, ఏటీసీలు తీసుకొచ్చాం. జూనియర్ కాలేజీలతో పాటు రాష్ట్రంలో ఎక్కడా లేని సైనిక స్కూలు కూడా కొడంగల్ నియోజకవర్గానికి తీసుకొచ్చామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అదేవిధంగా ప్రభుత్వంలో ప్రజలకు ప్రభుత్వ బతుకులను అందజేసేందుకు కృషి చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని, ఎన్ని అడ్డంకులు ఎదురైనా ప్రభుత్వం ప్రకటించిన గ్యారంటీలను అమలు చేసి తిరుగుతామని, 42% అమలు చేస్తామన్నారు. 3-4 రోజుల్లోనే సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ బహిరంగ సభలో తెలిపారు. ఎన్నికలు అత్యంత కీలకమని అన్నారు. ఎన్నుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అభివృద్ధిని అడ్డుకునే వాళ్లను ఎన్నుకోవద్దన్నారు. మరోవైపు కొడంగల్ను అంతర్జాతీయ ఎడ్యుకేషన్ హబ్ గా మార్చనున్నట్లు చెప్పారు. ఈనాడు నా కాన్స్టిట్యున్సీకి మెడికల్ కాలేజ్ తీసుకొచ్చుకున్నాం, వెటర్నరీ కాలేజ్ తీసుకొచ్చుకున్నాం, అగ్రికల్చర్ కాలేజ్ తీసుకొచ్చుకున్నాం, పారామెడికల్ కాలేజ్ తీసుకొచ్చుకున్నాం, నర్సింగ్ కాలేజ్ తీసుకొచ్చుకున్నాం, ఫిజియోథెరపీ కాలేజ్ తీసుకొచ్చుకున్నాం, ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకొచ్చుకున్నాం, ఐటీఐ తీసుకొచ్చుకున్నాం, ఏటీసీలను తీసుకొచ్చుకున్నాం, జూనియర్ కాలేజీలను తీసుకొచ్చుకున్నాం, డిగ్రీ కాలేజీలను తీసుకొచ్చుకున్నాం. అదే విధంగా ఈ రాష్ట్రంలో లేని సైనిక్ స్కూల్ ని రాష్ట్రం మొత్తం మీద ఒకే ఒక్క సైనిక్ స్కూల్ ఉంటే ఆ సైనిక్ స్కూల్ ఈనాడు కొడంగల్లో ప్రారంభించుకోబోతున్నాం. ఇది మా ఎడ్యుకేషన్ పాలసీ. ఈరోజు ఈ ప్రాంతంలో 70 సంవత్సరాలుగా సమస్యలు పరిష్కారం కాకపోను, 70 సంవత్సరాల నుంచి ప్రజలు ఎదురు చూసిన రోజులను గుర్తు చేసుకొని వాటన్నిటిని పరిష్కరించడానికి నాతో పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు, ఎట్లయితే ఢిల్లీ పక్కన నోయిడా ఉందో ఆ నోయిడా ఈ దేశానికి ఆదర్శమైన పరిశ్రమలకు వేదిక అయిందో, ఈనాడు తెలంగాణకు నోయిడాగా కొడంగల్ నియోజకవర్గాన్ని తీర్చిదిద్ది లగర్చర్ల పారిశ్రామిక వాడను అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చే విధంగా మా రైతులు, మా పిల్లల జీవితాలలో ఉద్యోగాలు ఇప్పించి వాళ్ళకు విద్యనే కాదు మా పరిశ్రమల్లో ఉద్యోగాలు ఇచ్చే విధంగా ప్రణాళికలు ఈరోజు చేపడుతున్నాం. ఇవి